హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజమండ్రి హోమ్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో గణనాథునికి ఎంతో ప్రీతికరమైన 9 రకాల ప్రసాదాలను ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నా. ఉండ్రాలు పెట్టే ఆనవాయితీ లేనివారు ఇలా పచ్చి కుడుములు చేసి గణనాథునికి నైవేద్యంగా పెట్టచ్చు. పిండి కుడుములు చల్లారిన తర్వాత కూడా సాఫ్ట్గా రావాలి అంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వాల్సిందే. వంట రాని వాళ్ళు సైతం రవ్వ కుడుములను ఇలా ప్రెషర్ కుక్కర్లో చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. హెల్దీగా కావాలి అంటే గోధుమ రవ్వ ఉండ్రాలు కూడా కుక్కర్లో చేసుకోవచ్చు. తియ్యగా కావాలి అంటే ఇలా బెల్లం రవ్వ కుడుములను కూడా చేసుకోవచ్చు. గణనాథునికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసాన్ని నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. స్పైసీగా కావాలి అంటే ఇలా తాలింపు ఉండ్రాలను చేసుకోవచ్చు. ఇది ప్రసాదంగానే కాకుండా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ రెసిపీగా కూడా ఇవ్వచ్చు. గోదావరి స్టైల్లో బెల్లం హారతి అమ్మమ్మ చెప్పిన టిప్స్ తోటి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. పరవాన్నం టైం సేవ్ అయ్యేలాగా ఈజీగా పర్ఫెక్ట్ టిప్స్ తోటి ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ముందుగా గణనాథునికి ఎంతో ప్రీతికరమైన పచ్చి కుడుములను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఉండ్రాలు పెట్టే ఆనవాయితీ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఆనవాయితీ ఉన్నవారు ఇలాగా రవ్వ కుడుములను కానీ, లేదు హెల్తీగా కావాలి అంటే గోధుమ రవ్వ కుడుములను కూడా చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టచ్చు. ఆనవాయితీ లేనివారు ఇప్పుడు నేను చూపించినట్టుగా ఇలా పచ్చి కుడుములు చేసి గణనాథునికి నైవేద్యంగా పెట్టచ్చు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా దీనికోసం నేనైతే ఇక్కడ ఒక కప్పు నిండా పొడి బియ్యం పిండిని తీసుకుంటున్నా. ఇలా ఒక ప్లేట్లోకి వేసేసుకోండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. పిండి చప్పదనం లేకుండా ఉండడానికి 2 స్పూన్ల దాకా బెల్లం వేస్తున్నా. ఈ బెల్లం అంతా కూడా పొడి బియ్యం పిండిలోకి బాగా కలిసేలాగా ఉప్పు బెల్లం బాగా కలిపేసేయండి. ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా కలిపండి. బెల్లాన్ని ఇలా మ్యాష్ చేస్తూ పిండిలో అంతా కూడా ఈవెన్గా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ముద్దయ్యేలాగా కలుపుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ ఏమీ వేయకూడదండి. ఇలా కొంచెం వాటర్ చూసుకుంటూ మాత్రమే యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పిండిని కలిపితే ఇలా ముద్దలా అయితే కనుక మనకు వాటర్ అనేది కరెక్ట్గా సరిపోయినట్టు. ఇప్పుడు మరి కొంచెం వాటర్ని స్ప్రింకిల్ చేసి కొంచెం సాఫ్ట్గా అయ్యే వరకు పిండిని అయితే కలపాలి. చూస్తున్నారు కదా, ఇలా అవసరాన్ని బట్టి మాత్రమే వాటర్ వేసుకోండి. ఒకేసారి ఎక్కువ వాటర్ వేసేసారంటే బాగా ముద్దగా అయిపోతుంది. ఇలా సాఫ్ట్గా కలిపిన తర్వాత మన శక్తి కొలిది గణనాథునికి ఉండ్రాలను అయితే చేసుకోవాలి. ఇలా కొద్దిగా పిండిని తీసుకుంటూ రౌండ్ బాల్ అయితే చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ బాల్ని 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలా రోల్ చేసుకుంటే విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా చేసుకున్న పచ్చి కుడుములను ఒక ప్లేట్లోకి తీసుకోండి. మన శక్తి కొద్దీ గణనాథునికి 5 కానీ 7 కానీ 9 కానీ 11 కానీ 21 కానీ నైవేద్యంగా మనమైతే ఈ పచ్చి కుడుములను చేసి గణనాథునికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. వినాయక చవితి రోజునే కాదండి, మీరు ఏదైనా పని అనుకున్నా కూడా ఆ పని సక్సెస్ఫుల్గా కావాలి అంటే గణనాథునికి ఇలా 9 పచ్చి కుడుములను చేసి నైవేద్యంగా పెట్టండి. మీ పని అనేది సక్సెస్ఫుల్గా అవుతుంది. కుడుములు ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే స్టైల్లో కాకుండా ఒక్కసారి నేను చూపించిన ఈ స్టైల్లో ట్రై చేయండి. పిండి కుడుములు చల్లారాక కూడా ఎన్ని గంటలైనా కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి. రెగ్యులర్గా మనం చేసుకునేవి అయితే కనుక చల్లారాక కాస్త గట్టిగా అయిపోతాయి కదా. నేను ఇప్పుడు చెప్పే టిప్స్ ఫాలో అవుతూ చేయండి. చల్లారాక కూడా చక్కగా మెత్తగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ముందుగా పిండి కుడుములు చేసుకోవడానికి బియ్యం పిండిని అయితే రెడీ చేసుకోవాలి. బయట కొన్న బియ్యం పిండి కాకుండా మిక్సీ జార్లోకి ఇలా బియ్యాన్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే రెగ్యులర్ రైసే తీసుకుంటున్నాను, ఒక కప్పు నిండా. మీరు కావాలి అనుకుంటే రేషన్ బియ్యం కూడా తీసుకోవచ్చండి. దీన్ని అయితే గ్రైండ్ చేసి మనం రైస్ ఫ్లోర్ అయితే తయారు చేసుకోవాలి. గ్రైండ్ చేసేటప్పుడు స్మూత్గా ఉండే రైస్ ఫ్లోర్తో పాటు కొంచెం రవ్వ తగిలేటట్టుగా కూడా చూసుకొని గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తటి వరిపిండి ఉండాలి, సన్నటి రవ్వ కూడా ఉండాలి. అప్పుడే పిండి కుడుములు అనేవి బాగా రుచిగా ఉంటాయండి. మీకు క్లియర్గా అర్థం అవడం కోసం అని చెప్పి ఈ గ్రైండ్ చేసిన పిండిని అయితే జల్లిస్తున్నాను. మామూలుగా అయితే జల్లించాల్సిన పని అయితే ఏమీ లేదండి.
ఇలా జల్లెల్లో వేసుకుని మీకు క్లియర్గా అర్థమవడం కోసమని జల్లిస్తున్నాను అంతే. చూడండి ఈ విధంగా జల్లిస్తుంటే మెత్తగా ఉండే రైస్ ఫ్లోర్ అయితే కిందకు వచ్చేస్తుంది కదా. జల్లెల్లో మనకి సన్నటి రవ్వ కూడా ఉంటుంది కదా. ఇలా రవ్వ బియ్యపిండి రెండు కలిపి ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకుంటే పిండి కుడుములు అనేవి చల్లారాక కూడా చాలా మెత్తగా అయితే వస్తాయండి. ఈ విధంగా అయితే నేను బియ్యపిండిని అయితే రెడీ చేసుకున్నాను. 1 కప్పు నిండా బియ్యపిండి తీసుకుంటున్నాను కదా. ఏ కప్తో అయితే బియ్యపిండి తీసుకుంటారో అదే కప్ తోటి ఈక్వల్గా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను వచ్చి ఆ కప్పు ఈ గ్లాస్ నిండా వచ్చిందండి వాటరు. 1 గ్లాస్ నిండా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేసి వాటర్ని అయితే బాయిల్ అవనివ్వాలి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. చక్కగా ఉండ్రాలనేవి బాగా సాఫ్ట్గా అయితే వస్తాయి. వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి చప్పగా లేకుండా ఉండడానికి కొద్దిగా షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఈ పిండిని వేసుకుని ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుతూ ఉండండి. చూడండి పిండి అనేది కాస్త ఉడికి ప్యాన్కి అయితే సపరేట్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కదా. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఒక 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా మ్యాక్సిమం అయితే ప్యాన్కి అయితే సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక 2 to 3 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పిండి అయితే ఆల్మోస్ట్ చాలా వరకు ఉడికిపోయిందండి. ప్యాన్కి కూడా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి కాస్త అయితే చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత ఇలా ఏదైనా ఒక వడల్ ప్లేట్లోకి ఈ పిండిని అయితే కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక పిండి అనేది మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా చేత్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ని ఇలా స్ప్రింకిల్ చేస్తూ ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండినంతా కూడా బాగా ఇలా కలిపేసుకోండి. అవసరమైనంత వరకు కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ స్మూత్గా ఉండే పిండిని అయితే రెడీ చేసుకోవాలి. చూడండి ఈ స్టైల్లో ఒక్కసారి పిండి కుడుములు అయితే ట్రై చేయండి. చల్లారాక కూడా చాలా రుచిగా ఉంటాయి. చూడండి ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా ఉండే పిండిని అయితే కలిపేసుకున్నాను కదా. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇది రైస్ ఫ్లోర్ కదండి, చేతికి కాస్త అంటుకున్నట్టుగా ఉంటుంది. దానికోసం అని చెప్పి ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని జస్ట్ చెయ్యిని ఈ విధంగా తడి చేసుకుని మీకు నచ్చిన సైజులో చక్కగా ఈ విధంగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాలైతే చేసేసేయండి. చిన్న సైజు కానీ పెద్ద సైజు కానీ మీ ఇష్టం. ఎంత సైజు కావాలనుకుంటే అంతా మీకు నచ్చిన సైజు ఇలా చెయ్యిని కాస్త తడి చేసుకుంటూ ఉండలైతే చేసేసుకోవాలి. వినాయకుడికి 9 కానీ 11 కానీ కుడుములు నైవేద్యం పెడితే చాలా మంచిదండి. వినాయక చవితి రోజే కాదండి, మనం ఏదైనా పని స్టార్ట్ చేసేటప్పుడు అది సక్సెస్ఫుల్గా అవ్వాలనుకుంటే వినాయకుడికి ఇలా కుడుములు నైవేద్యం పెడితే చాలా బాగా పని అయితే అవుతుంది. ఇప్పుడు మనకి కుడుములు అయితే రెడీ అయిపోయినాయి కదా. ఇప్పుడు ఇలా రెడీ అయిన కుడుములను ఒక్క 10 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించుకున్నారనుకో ఈ కుడుములు అనేవి మరి కాస్త సాఫ్ట్గా ఉంటాయి. మీ ఇంట్లో స్టీమర్ ఉంటే స్టీమర్ మీద పెట్టి మీరు ఉడికించుకున్నా సరే, లేదు అనుకుంటే కనుక ఇడ్లీ స్టాండ్ ఉంటుంది కదా, ఇడ్లీ స్టాండ్లో ఇలా మనం రెడీ చేసుకున్న కుడుములన్నీ కూడా అరేంజ్ చేసేసుకుని ఇడ్లీ పాత్ర అడుగున కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఈ స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 10 నిమిషాలు కనుక ఆవిరి మీద ఉడికించుకుంటే కుడుములు అనేవి మరి కాస్త రుచిగా అయితే ఉంటాయి. నేనైతే ఆవిరి మీద ఒక 10 మినిట్స్ పాటు అయితే ఉడికించేసుకున్నాను. తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. కుడుములు చూసారు కదా చక్కగా ఉడికే కదా. కాస్త చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఈ కుడుములను అయితే ఈ విధంగా చేసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యాస్కి అయితే చేరుతుంది. చూడండి చల్లారాక కూడా చక్కగా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా. మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అంటేనే గుర్తొచ్చేది బియ్యప్రవ్ ఉండాలి కదా. ఈరోజు వీడియోలో తక్కువ టైంలో చాలా ఈజీగా ఈ బియ్యప్రవ్ ఉండాలను ప్రెషర్ కుక్కర్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా కుక్కర్లో ఉండాలు చేయడం వల్ల మనం మళ్ళీ ఆవిరి మీద ఉడికించే పని లేకుండా ఉంటుంది, టైము సేవ్ అవుతుంది, చాలా రుచిగా ఉంటాయండి. ఈ వీడియో వర్కింగ్ ఉమెన్స్కి అయితే కనుక చాలా బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు బియ్యప్రవ్ ఉండాలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా దీనికోసం అని చెప్పి 1 కప్పు నిండా బియ్యపు రవ్వనైతే తీసుకోండి. ఉడికించుకోవడానికి వాటర్ని కూడా తీసుకోవాలి. కొబ్బరి ముక్కలు తీసుకొని సన్నగా కొబ్బరి తురుమునైతే చేసి పక్కకైతే పెట్టేసుకోండి. మనం తీసుకునే బియ్యపు రవ్వ క్వాలిటీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. రవ్వ కనుక బాగా సన్నగా ఉంటే 1కి 1.5 వేసుకోండి. అలా కాకుండా రవ్వ కాస్త మందంగా ఉంటే కనుక 1కి 2 అయితే యాడ్ చేసుకోవాలి.
శనగపప్పును కూడా ఒక 20 మినిట్స్ పాటు నానబెట్టారంటే చక్కగా తొందరగా ఉడుకుతుందండి. ఉండ్రాళ్ళు చప్పగా లేకుండా ఉండడానికి 2 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు కుక్కర్ తీసుకుని ఏ కప్తో అయితే బియ్యపు రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి నేను తీసుకునే రవ్వకి 2 కప్పుల దాకా వాటర్ అనేది పడుతుంది. ఇలా మనం తీసుకునే రవ్వ క్వాలిటీని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఉండ్రాల పిండి చప్పగా లేకుండా రుచిగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్స్ దాకా బెల్లం వేసుకున్నాను. మీకు బెల్లం వద్దు అనుకుంటే కనుక మీరు షుగర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి శనగపప్పు మాత్రమే వేసుకోండి. దీంట్లోకి ఒక 1/2 కప్ దాకా తురిమి పెట్టుకున్న కొబ్బరి వేసుకుంటే కనుక ఉండ్రాలు మరి కాస్త రుచిగా ఉంటాయి. ఇంట్లో వాళ్ళకి కాఫ్గా ఉందని నేనైతే అవాయిడ్ చేశాను. చూసారు కదా, ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాం కదా. 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే ఉండ్రాలు సాఫ్ట్గా వస్తాయి, అంటుకోకుండా కూడా ఉంటుందండి. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్నాక మిక్స్ చేసేసి ఇప్పుడు మనం ఈ కుక్కర్ని తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. స్టవ్ మీద అయితే పెట్టేశానండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక్క 10 నిమిషాల పాటు అయితే ఉంచుదాము. 10 నిమిషాల తర్వాత మూత తీసైతే చూద్దాము. చూసారు కదా, వాటర్ అయితే బాయిల్ అవడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ముందుగానే పక్కన పెట్టుకున్న బియ్యపు రవ్వనైతే ఈ విధంగా వేస్తూ కలపాలి. ఇలా ఒక 2 to 3 మినిట్స్ పాటు కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ రానిస్తే సరిపోతుందండి. రవ్వ కనుక బాగా థిక్నెస్ ఉంటే 2 విజిల్స్ రానివ్వండి. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మనం ఒక 5 to 6 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఉంచుకుంటే సరిపోతుందండి. కంపల్సరీగా మంటను మట్టుకు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీరు హై ఫ్లేమ్లో పెట్టారంటే అడుగంటుతుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క విజిల్ వచ్చిన తర్వాత 5 to 6 మినిట్స్ లోపే ఉంచిన తర్వాత కట్టేసేయండి. కంప్లీట్గా ప్రెజర్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూద్దాము. చూశారు కదా, బియ్యపు రవ్వ చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు గరిటెతోటి ఈ రవ్వ వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నారంటే ఉండాలి క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఇలా మొత్తం రవ్వనంతా కూడా మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మ్యాష్ చేసుకున్న రవ్వని మొత్తం అంతా ఒకేసారి చుట్టకుండా ముందుగా ఒక ప్లేట్లోకి కొద్దిగా రవ్వనైతే తీసుకోండి. ఇలా మనకి ఎంత కావాలో అంత రవ్వను తీసుకున్న తర్వాత మిగిలిన రవ్వ పైన మూత పెట్టేసుకోండి. చల్లారనివ్వకుండా నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఉండాలు చేసుకోవడానికి చెయ్యికి కాస్త నెయ్యినైతే అప్లై చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్కి నెయ్యినైతే అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగానే ఉడికించుకున్న రవ్వని నేను వీడియోలో చూపించిన విధంగా కాస్త ప్రెజర్ ఇస్తూ ఈ విధంగా రౌండ్గా ఉండాలైతే చుట్టుకోవాలి. ఇలా చుట్టుకున్న తర్వాత దీన్ని 2 హ్యాండ్స్ మధ్యలో పెట్టి ఇలా రోల్ చేయండి. చక్కగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండాలైతే రెడీ అయిపోయింది. ఇలా రెడీ అయిన ఉండాన్ని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకోండి. ఇలానే మిగిలిన పిండిని అంతా కూడా చేసుకోవాలి. చేసేటప్పుడు పిండిని కాస్త మెత్తగా మ్యాష్ చేసుకుంటూ ఇలా ప్రెజర్ ఇచ్చుకుంటూ కనుక రౌండ్గా బాల్లా చేసేస్తే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండాలైతే ఈ విధంగా చేసుకోవాలి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి అబ్బా. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. ఇలాగా ప్రతిసారి కూడా కొద్దిగా రవ్వను తీసుకుని మిగిలిన రవ్వ మీద మూత పెట్టేసి ఈ రవ్వని నేను ఇందాక చూపించినట్టుగా రౌండ్గా చక్కగా వినాయకుడికి ఇష్టమైన సైజులో మీకు నచ్చిన ఉండాలని అయితే చేసేసుకోండి. మధ్యలో అవసరం అనుకుంటే హ్యాండ్కి కాస్త నెయ్యిని అప్లై చేస్తూ ఇలా పిండిని కాస్త మనం మ్యాష్ చేసుకుంటూ ఇలా ఉండాలని అయితే చుట్టుకోవాలి. చూసారు కదా, బియ్యపు రవ్వ ఉండాలి ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా చేసుకున్నామో కదా. ఆల్రెడీ మనం కుక్కర్లో ఉడికించాం కాబట్టి ఈ బియ్యపు రవ్వ ఉండాలను మళ్ళీ మనం స్టీమర్ మీద స్టీమ్ చేసే పని అయితే లేదు. ఒకవేళ మీకు స్టీమ్ చేసుకోవాలి అనిపిస్తే కనుక స్టీమర్ని కానీ ఇడ్లీ పాత్రను కానీ తీసుకొని అడుగున వాటర్ వేసి స్టీమర్ అయితే కనుక స్టీమర్ ఈ విధంగా పైన పెట్టుకుని వాటర్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే చుట్టుకున్న ఉండాలన్నీ ఉన్నాయి కదా, ఇలా 1 by 1 అన్నీ కూడా ఇలా స్టీమర్లో అరేంజ్ చేసుకోండి.
చేసుకున్నాక మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు కావాలి అంటే మాత్రమే ఇలా ఉడికించుకోండి. చూశారు కదా, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన రవ్వ ఉండ్రాలు ఎలా చేసుకోవాలో అర్థమైపోయింది కదా. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ రవ్వ ఉండ్రాలను ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఉండ్రాళ్ళు ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేలా కాకుండా ఇలా బెల్లం రవ్వ ఉండ్రాలు చేసుకోండి. తియ్యగా ఉండి భలే రుచిగా ఉంటాయి. ఉండ్రాళ్ళు మామూలుగానే చాలా బాగుంటాయి. అలాంటిది బెల్లం పాకంలో వేసి ఉండ్రాలు చేస్తున్నారు అంటే ఎంత రుచిగా ఉంటుందో మీరే ఆలోచించండి. మనకి బియ్యపు రవ్వని తీసుకోవాలి. బియ్యపు రవ్వ 2 రకాలుగా ఉంటుంది. బాగా సన్నగా ఉండే బియ్యపు రవ్వ ఉంటుంది, కొంచెం లావుగా ఉండే బియ్యపు రవ్వ ఉంటుంది. రవ్వను బట్టి వాటర్ కొలతలు అనేవి మారుతాయి. నేనైతే ఇక్కడ 1 గ్లాస్ నిండా సన్నగా ఉండే బియ్యపు రవ్వనైతే తీసుకుంటున్నా. ఏ గ్లాస్తో బియ్యపు రవ్వ తీసుకుంటారో అదే గ్లాస్ తోటి తురుము పెట్టుకున్న బెల్లాన్ని 1 గ్లాస్ నిండా తీసుకోండి. ఇలా ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నారు అంటే బెల్లం రవ్వ ఉండాలనేవి రుచిగా ఉంటాయి. కొబ్బరి ముక్కలను చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొబ్బరి తురుముని రెడీ చేసుకోవాలి. కాస్త దలసరిగా ఉండే ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ దాకా శనగపప్పు వేసుకోండి. ఉండ్రాల్లో శనగపప్పు వేయడం వల్ల తినేటప్పుడు పప్పు తగులుతూ చాలా బాగుంటుంది. మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుని శనగపప్పుని శుభ్రంగా ఒక 2 సార్లన్నా కడిగేసేయండి. చూస్తున్నారు కదా, ఇలా కడిగిన తర్వాత బాగా లావుగా ఉండే బియ్యపు రవ్వ తీసుకున్నారు అంటే 1 గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల దాకా నీళ్లు పడతాయి. నేను తీసుకునేది సన్నగా ఉండే బియ్యపు రవ్వ కాబట్టి 1 గ్లాసు అలానే 3/4 గ్లాస్ దాకా నీళ్ళని వేసుకుంటున్నాను. ఇలా రవ్వను బట్టి వాటర్ అనేది వేసుకోండి. లావుగా ఉండేదైతే 1 గ్లాస్కి 2 గ్లాసులు, అదే సన్నగా ఉండేదైతే కనుక ఇంకొక 1/4 గ్లాస్ దాకా నీళ్ళు తగ్గించుకుంటే సరిగిపోతుంది. శనగపప్పు పైన మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు నానబెట్టండి. ఇంకొక పాన్ తీసుకుని దాంట్లోకి తురుము పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరిగించుకోవడానికి ఏ గ్లాస్తో అయితే బెల్లం తీసుకుంటారో అదే గ్లాస్ తోటి 1/4 గ్లాస్ దాకా నీళ్ళని తీసుకోండి. మరీ ఎక్కువగా నీళ్లు కూడా వేయకూడదండి. 1/4 గ్లాస్ అయితే సరిపోతుంది. ఈ బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి బెల్లాన్ని అయితే కరగనివ్వండి. చూస్తున్నారు కదా, బెల్లం ఇలా కొద్దిసేపటికి కరుగుతుంది. కరుగుతున్నప్పుడు 1 లేదా 2 బెల్లం ముక్కలు ఎక్కడైనా ఉండిపోతే గరిటెతో ఈ విధంగా ఉన్నారంటే అవి కూడా చక్కగా మెల్ట్ అయిపోతాయి. ఇలా బబుల్ వచ్చి మనకి బెల్లము కరిగితే సరిపోతుంది. ఎటువంటి పాకం రానవసరం లేదు. ఇలా ఒక బబుల్ వచ్చేసిన తర్వాత బెల్లం పాకాన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇది కాస్త చల్లారనిద్దాము. ఈలోగా మనకి శనగపప్పు కూడా నానుంటుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నానితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఈ పాన్ పెట్టి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. రవ్వ పాన్కి అంటుకోకుండా ఉండడానికి అలానే ఉండ్రాలు రుచిగా ఉండడానికి 1 స్పూన్ దాకా నెయ్యిని వేసుకోండి. ఎప్పుడైనా కూడా ఉండ్రాలు రుచిగా ఉండాలి అంటే దాంట్లో కొబ్బరి తురుము వేస్తే కమ్మగా ఉంటుంది. ఒక 1/4 గ్లాస్ దాకా కొబ్బరి తురుమును వేసుకోండి. కొబ్బరి తురుము వేసాక గరిటెతో ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ని బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా బాయిల్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని పక్కన పెట్టుకున్న రవ్వని కలుపుతా వేసుకోండి. వేసేటప్పుడు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కంటిన్యూషన్గా 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుతా కుక్ చేసుకోండి. రవ్వ అంతా కూడా వాటర్లో బాగా కలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటెతో కలుపుతా కుక్ చేయండి. చూస్తున్నారు కదా, రవ్వ వాటర్ అంతా చక్కగా పీల్చేసింది. ఇలా రవ్వ అంతా వాటర్ పీల్చేసి రవ్వ చక్కగా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మనం ఆల్రెడీ బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదా, బెల్లం పాకాన్ని డైరెక్ట్గా వేయకుండా ఇలా ఫిల్టర్ చేసి వేశారు అంటే డస్ట్ పార్టికల్స్ లేకుండా ఉంటుంది. బెల్లం పాకం మొత్తం అంతా ఒకేసారి వేయకండి. ముందు సగం బెల్లం పాకం మాత్రమే వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని రవ్వలోకి బెల్లం పాకం అంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా లో ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు బెల్లం పాకం రవ్వలో అంతా కూడా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత మీరు తీపి తక్కువ తినేలా అయితే కనుక ఇలానే లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళైతే కనుక మిగిలిన బెల్లం పాకం కూడా వేసేసుకోవచ్చు. నేనైతే మిగిలింది కూడా వేసేసుకుంటున్నా. ఇలా కంప్లీట్గా వేసుకుంటే కనుక తీయగా ఉండి చాలా బాగుంటుంది. ఇలా స్ట్రెయిన్ చేసుకున్న బెల్లం పాకం వేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిపేసేయండి. చూస్తున్నారు కదా, రవ్వలోకి బెల్లం పాకం అంతా బాగా కలిసింది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మూత తీస్తూ గరిటెతో కలుపుతా కుక్ చేయండి. చూడండి, బెల్లం పాకంలో ఉన్న వాటర్ అంతా కూడా రవ్వ చక్కగా పీల్చేసింది. చూస్తున్నారు కదా,
ఇంకా ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూడండి, రవ్వలో ఎక్కడ కూడా వాటర్ లేకుండా చక్కగా పీల్చేసింది. ఇలా అయిపోతే కనుక సరిపోతుంది. మనకి రవ్వ కూడా చక్కగా ఉండ్రాల్లా చుడుతుంది. అంటే స్టవ్ ఆఫ్ చేసేద్దాము. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత స్టవ్ మీద మూత పెట్టి 5 నిమిషాలు ఉంచేసేయండి. అలా వేడికి ఉంచేస్తారు అంటే వేడికి కూడా మనకి రవ్వ చక్కగా ఉడుకుతుంది. కాస్త చల్లారిన తర్వాత గరిటెతోటి రవ్వనంతా కూడా ఒక్కసారి కలిపేసేయండి. ఇలా కలిపిన తర్వాత కొద్ది కొద్దిగా రవ్వను తీసుకుంటూ చక్కగా ఉండ్రాల్లా చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా, చేతికి నెయ్యి కూడా గ్రీస్ చేయనవసరం లేదండి. చాలా ఈజీగా ఉండ్రాలైతే వచ్చేస్తాయి. ఇలా చేసుకున్న ఉండ్రాలను ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే కొద్ది కొద్దిగా రవ్వను తీసుకుంటూ రౌండ్ బాల్స్లో అయితే చేసుకోవాలి. చాలామంది ఉండ్రాలను ఆవిరి మీద ఉడికించకుండా డైరెక్ట్గా ఇలానే సర్వ్ చేసేస్తారండి. అలా కాకుండా ఈ ఉండ్రాలను ఆవిరి మీద ఉడికించుకున్నారు అంటే ఇవి మరి కాస్త రుచిగా అయితే ఉంటాయి. ఇలా మొత్తం ఉండ్రాలన్నీ తయారు చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. దీన్ని ఆవిరి మీద ఉడికించుకోవడానికి ఇలా స్టీమర్ తీసుకున్నా సరే, లేదు అనుకుంటే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ ప్లేట్లో కూడా ఉడికించుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్లో ఉడికించుకున్నట్లయితే కనుక ప్లేట్కి లైట్గా నెయ్యిని అప్లై చేసేసి ఉండ్రాలు పెట్టుకోండి. నేనైతే స్టీమర్లో కుక్ చేసుకుంటున్నా. వాటర్ పెట్టి వాటర్ హీట్ అయిన తర్వాత పైన స్టీమర్ పెట్టి మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చూడండి, 10 నిమిషాలకి చక్కగా ఉడికాయి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన మూత తీసేసి ఒక 10 నిమిషాల పాటు ఉంచేసేయండి. వేడి మీద వెంటనే ఉండ్రాలు తీయకండి. 10 నిమిషాలు అలానే ఉంచేసారంటే అంటుకోకుండా బాగా వస్తాయి. కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, వినాయక చవితి స్పెషల్గా ఈ బెల్లం రవ్వ ఉండ్రాలు నేను చెప్పిన స్టైల్లో మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చిందా? అయితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొంతమందికి అయితే చేరుతుంది. మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చవితి వస్తుంది కదండి, ఉండ్రాలు చేసుకుందామా? ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునే బియ్యపు రవ్వ ఉండ్రాలు కాకుండా ఇలా బల్సీ రవ్వతో ఉండ్రాలు చేయండి. రుచికి రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి కూడా ఆరోగ్యం. అది కూడా టైం సేవ్ అయ్యేలాగా ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఎలా చేసుకోవాలి వీడియో అయితే చూసేద్దామా? ఉండాలైతే చేసుకుందాం. దీనికోసం అని చెప్పి 1 కప్పు నిండా బల్జీ రవ్వ అంటారు కదా, తెల్ల గోధుమ నూక తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి 1/2 కప్పు దాకా శనగపప్పు వేసుకొని వాటర్ యాడ్ చేసుకుని రవ్వనైతే నీట్గా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి 15 మినిట్స్ పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు మనం తీసుకునే రవ్వను బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేనైతే మరీ సన్నటి రవ్వ కాకుండా చూసారు కదా, ఇలా కొంచెం లావుగా ఉండే రవ్వనైతే తీసుకుంటున్నాను. దీన్ని బట్టి వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు బాగా సన్నగా ఉండే రవ్వ తీసుకుంటే వాటర్ అనేది కాస్త తగ్గించి అయితే యాడ్ చేసుకోవాలి. ఏ కప్తో అయితే రవ్వ తీసుకుంటారో అదే కప్ తోటి 2.5 కప్పుల దాకా వాటర్ తీసుకుంటే ఎగ్జాక్ట్గా సరిపోతుంది. రవ్వ కనుక బాగా సన్నగా ఉంటే కొంచెం తగ్గించి వాటర్ తీసుకోండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి 1 స్పూన్ దాకా నెయ్యి వేయడం వల్ల ఉండలు సాఫ్ట్గా ఉండి రుచిగా కూడా ఉంటాయి. అలానే 1 స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసుకోండి. ఉండ్రాలు చప్పగా లేకుండా స్వీట్గా ఉండడానికి కొద్దిగా బెల్లాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత గరిటెతో ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న కుక్కర్ని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నాక వాటర్ని అయితే రోలింగ్ బాయిల్ అవ్వనివ్వండి. ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసి శనగపప్పు మాత్రమే యాడ్ చేసుకోవాలి. అలానే మన పక్కన పెట్టుకున్న బల్జీ రవ్వను కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతా మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. ఇలా కంటిన్యూషన్గా 2 to 3 మినిట్స్ పాటు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 2 విజిల్స్ రానిచ్చామంటే చక్కగా పిండంతా కూడా బాగా ఉడికిపోతుందండి. రవ్వ ఇలా కుక్కర్లో ఉడికించడం వల్ల పని కూడా తొందరగా సులువు అవుతుంది. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, రవ్వ చక్కగా ఉడికింది కదా. ఇప్పుడు గరిటెతోటి ఇది వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ రవ్వనంతా కూడా కలుపుకోండి. చూసారు కదా, నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా మ్యాష్ చేసుకుంటూ కనుక కలిపారంటే కనుక ఉండ్రాలు అనేవి కాస్త సాఫ్ట్గా కూడా వస్తాయండి. ఇలా గరిటెతో వేడిగా ఉండగానే మ్యాష్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత
ఒక ప్లేట్లోకి ఈ రవ్వనంతా కూడా ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా మొత్తం రవ్వనంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని ఇది కాస్త గోరువెచ్చగా ఉండగానే నేను వీడియోలో చూపించిన విధంగా రవ్వను మరి కాస్త ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకుంటే ఉండ్రాలు ఎక్కడ కూడా పగులు లేకుండా సాఫ్ట్గా వస్తాయండి. ఇది గోరువెచ్చగా ఉండగానే మనం ఉండ్రాలు అయితే చుట్టుకోవాలి. మీకు నచ్చిన సైజులో ఇలా కొద్దిగా రవ్వను తీసుకొని ఇలా రౌండ్ బాల్లో అయితే చుట్టేసుకోవాలి. వినాయక చవితి రోజున 9 కానీ 11 కానీ వినాయకుడికి నైవేద్యం పెడితే చాలా మంచిదండి. వినాయక చవితి రోజు కాదు, ఉత్తప్పుడైనా కూడా వినాయకుడికి ఉండ్రాలు పెట్టడం వల్ల మనం ఏదైనా పని అనుకుంటే కనుక ఆ పని ఆటంకం లేకుండా జరుగుతుంది. చూశారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన సైజులో రౌండ్స్ బాల్స్ అయితే చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న రవ్వ ఉండ్రాలను మీరు డైరెక్ట్గానే ప్లేట్లో పెట్టి సర్వ్ చేసేసుకోవచ్చు. స్టీమర్ మీద కూడా స్టీమ్ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఈ రవ్వను మనం కుక్కర్లో ఉడికించాం కదా, సాఫ్ట్గా ఉడికిపోతుంది. మా ఇంట్లో వాళ్ళైతే స్టీమర్ మీద ఉడికించిందే తినరండి. దానికోసం అని చెప్పి ఇప్పుడు రెడీ అయిన ఉండ్రాలను అయితే స్టీమర్ మీద అయితే ఉడికించుకుంటున్నాను. మీ ఇంట్లో కనుక స్టీమర్ లేకపోతే ఇడ్లీ పాత్రలో కూడా ఈ ఉండ్రాలన్నీ అరేంజ్ చేసుకొని మీరైతే స్టీమ్ చేసుకోవచ్చు. నేనైతే స్టీమర్లో స్టీమ్ చేసుకుంటున్నాను. ఇలా వాటర్ వేసుకుని అడుగున గిన్నెలో పైన స్టీమర్ పెట్టేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఉండ్రాలన్నీ కూడా ఈ విధంగా 1 by 1 అన్నీ కూడా అరేంజ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నాక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 minutes పాటు కనుక కుక్ చేసుకుంటే ఉండ్రాలు అనేవి మరి కాస్త సాఫ్ట్గా అయితే అవుతాయి. దానికోసం అని చెప్పి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటున్నాను. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. చూసారు కదా, ఎంతో సాఫ్ట్గా టేస్టీగా ఉండే రవ్వ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూస్కి అయితే చేరుతుంది. చూడండి, రుచికి రుచిగా ఉంటాయి, ఆరోగ్యానికి ఆరోగ్యమైన గోధుమ రవ్వ ఉండ్రాలు అయితే రెడీ అయిపోయినాయి. ఇంకెందుకు ఆలస్యం, ఈ వినాయక చవితికి ఈ రవ్వ ఉండ్రాలను మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. ఛానల్లో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం ఎలా చేసుకోవాలో టిప్స్ తోటి ఈ వీడియోలో చూద్దాం. ఒక్కసారి నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేయండి. ఉండ్రాలు అనేవి పిండి పిండిగా లేకుండా చాలా రుచిగా ఉంటాయి. దీనికోసం అని చెప్పి 2 tablespoons దాకా శనగపప్పు తీసుకొని నీట్గా వాటర్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న శనగపప్పులోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఒక 1/2 hour పాటు నానబెట్టేసి పక్కకైతే పెట్టేసుకోండి. పిండి ఉడికించుకోవడానికి ప్యాన్ తీసుకొని దాంట్లోకి 1 కప్పున్నర దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఒక 1/2 teaspoon దాకా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. పిండి చప్పగా లేకుండా ఉండడానికి 1 tablespoon దాకా షుగర్ వేసుకుంటున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో అయితే 2 tablespoons తీసుకోండి. షుగర్ ప్లేస్లో బెల్లం కూడా తీసుకోవచ్చు. అలానే 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకుంటే పిండి అనేది అంటుకోకుండా ఉంటుంది. ఇలా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. మూత పెట్టేసి వాటర్ని అయితే లైట్గా బాయిల్ అవ్వనివ్వాలి. ఇలా మూత తీసి చూద్దాము. వాటర్ అయితే బాయిల్ అవ్వడం అయితే స్టార్ట్ అయింది కదా. నానబెట్టుకున్న శనగపప్పుని 1 tablespoon మాత్రమే యాడ్ చేసుకోండి. ఈ విధంగా శనగపప్పు వేసుకున్నాక గరిటెతో ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 minutes పాటు అయితే కుక్ చేసుకోండి. ఆల్రెడీ నానిన శనగపప్పే కాబట్టి ఒక 5-6 నిమిషాలకి శనగపప్పు అయితే ఉడుకుతుంది. ఇలా గరిటెతో నొక్కారంటే శనగపప్పు ఉడికింది లేనిది తెలుస్తుంది. ఇప్పుడు 1 కప్పు నిండా పొడి పిండి అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే తడిపిండి కూడా తీసుకోవచ్చు. పిండి వేసేటప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కడ కూడా ఉండలేకుండా ఇలా మిక్స్ చేసుకోండి. చూశారు కదా, వాటర్ అంతా అబ్జర్వ్ చేసి ప్యాన్కి పిండి అయితే ఈ విధంగా సెపరేట్ అయితే అయిపోతుంది. ఈ విధంగా పిండి అంతా కూడా ప్యాన్కి ఈ విధంగా సెపరేట్ అయిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. బియ్యపిండి తొందరగానే కుక్ అయిపోతుందండి. 2 minutes తర్వాత పిండి చూసారు కదా, చక్కగా పర్ఫెక్ట్గా ఉడికింది కదా. ఇప్పుడు ఈ పిండిని మనం ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా మొత్తం పిండి తీసుకున్న తర్వాత పిండి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా పిండిని ఈ విధంగా హ్యాండ్ తోటి బాగా మ్యాష్ చేస్తూ కలపండి. ఇలా సాఫ్ట్ డో వచ్చేలా కలుపుకోవాలి. పిండిలో మనం శనగపప్పు వేసి ఉడికించడం వల్ల తినేటప్పుడు ఆ శనగపప్పు తగులుతూ చాలా బాగుంటుందండి ఉండ్రాలనేవి. ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలి. రెగ్యులర్గా చేసుకునే పెద్ద సైజు ఉండ్రాలు కాకుండా ఇలా
మనం ఉండ్రాల పాయసానికి చిన్న సైజు ఉండ్రాలు మాత్రమే చేసుకుంటేనే బాగుంటుంది. మీరు కావాలి అనుకుంటే ఇందులో కొన్ని తాలికల్లా కూడా చేసి వేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఒకటే సైజులో చిన్న సైజు ఉండ్రాలైతే చేసుకున్నాం కదా. ఇప్పుడు ఉండ్రాలను అయితే ఉడికించుకుందాము. పాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా నెయ్యిని వేసుకొని నేతిలో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోండి. నేనైతే జీడిపప్పు కిస్మిస్ వేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలనుకుంటే ఇలా నేతిలోనే వేయించుకోండి జీడిపప్పు కిస్మిస్తో పాటు. చూసారు కదా, జీడిపప్పు అయితే వేగిపోయింది కదా, పక్కకు పెట్టండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 కప్పున్నర దాకా వాటర్ని అయితే వేసుకుంటున్నాను. మూత పెట్టేసి వాటర్ని అయితే హీట్ అవనివ్వాలి. వాటర్ ఈ విధంగా మనకి కాస్త హీట్ అయిన తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు ఇందాక 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా, ఇంకొక టేబుల్ స్పూన్ ఇప్పుడైతే యాడ్ చేసుకోండి. ఇలా వేసుకున్నాక ఆల్రెడీ ఉడికించుకున్న ఉండ్రాలన్నీ కూడా ఇలా ప్యాన్లోకి మొత్తం అన్నీ కూడా ఉండాలని అయితే వేసుకోండి. ఆల్రెడీ ఉడికిపోయిన పిండే కాబట్టి మరి ఎక్కువసేపు ఏమీ ఉడికించాల్సిన లేదండి. మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 to 6 మినిట్స్ పాటు ఉడికించుకున్నారంటే చక్కగా ఉండ్రాలు ఉడుకుతాయి, మనకి శనగపప్పు కూడా ఉడుకుతుందండి. ఇప్పుడు మనం పచ్చి పాలు కానీ లేదంటే కాచి చల్లార్చిన పాలు కానీ అదే కప్పుతోటి 1 కప్పున్నర దాకా తీసుకోండి. మీరు తినే పాయసం కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మిల్క్ని అయితే బాయిల్ అవనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మీరు కావాలి అనుకుంటే పచ్చి కొబ్బరి తురుమును కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా గరిటెతోటి ఉండ్రాలు మ్యాష్ అవ్వకుండా నెమ్మదిగా కలుపుకోండి. 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే చక్కగా ఉడికిపోతుందండి. ఇలా మనకి కాస్త ఉడికిన తర్వాత దీంట్లోకి ఒక 3/4 కప్ దాకా షుగర్ అయితే తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు. స్వీట్ అనేది మీ టేస్ట్నెస్ని బట్టి వేసుకోండి. ఇలా షుగర్ వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి ఫైనల్గా ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 to 3 మినిట్స్ పాటు ఉడికించుకోండి. ఈలోగా పొడి వరిపిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసి కలిపేసి పక్కకు పెట్టుకోండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఇలా పొడి పిండిని కలిపి వేసుకున్నామంటే పాయసం అనేది చక్కగా పలుచగా లేకుండా చక్కగా చిక్కబడుతుందండి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్నాక మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకుందాము. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చక్కగా థిక్నెస్ అయితే వచ్చేసింది కదా. వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఉండ్రాల పాయసం చేయడం ఎంత ఈజీయో. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూయర్స్కి అయితే చేరుతుంది. నేనైతే కొన్ని జీడిపప్పు కిస్మిస్ వేసుకున్నాను, కొన్నేమో సర్వ్ చేసేటప్పుడు వేసుకుందామని పక్కకైతే పెట్టేసుకున్నాను. ఇంతేనండి, వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకొని ముందుగా నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని సర్వ్ చేసుకుంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన ఉండ్రాల పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇలా తయారైన ఉండ్రాల పాయసాన్ని చక్కగా వినాయకుడి దగ్గర పెట్టి నైవేద్యం పెట్టుకోండి. మీరు కూడా ఈ వినాయక చవితికి ఈ ఉండ్రాల పాయసం నేను చెప్పిన టిప్స్ తోటి ఫాలో అవుతూ చేయండి. ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. వచ్చేది ఉండాలి కదా, ఎప్పుడూ రెగ్యులర్గా చేసుకునేటట్టు కాకుండా ఒక్కసారి నేను చూపించిన విధంగా ఇలా తాలింపు ఉండాలి చేసుకోండి. సాఫ్ట్గా, తీయగా, స్పైసీగా ఇంకా ఇంకా తినాలి అనిపిస్తుంది అనుకో ఈ ఉండ్రాలు. మన వినాయక చవితి రోజునే కాదండి, ఎప్పుడైనా మనకి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ తాలింపు ఉండ్రాలు పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో డీటెయిల్ వీడియో అయితే చూసేద్దామా మరి. ముందుగా దీనికోసం అని చెప్పి 1 కప్పు నిండా రైస్ ఫ్లోర్ తీసుకోండి. దీనికి పొడి బియ్య పిండి తీసుకోవచ్చండి, తడిపిండి అవసరం లేదు. నేనైతే 1 కప్పు తీసుకుంటున్నాను. ఏ కప్తో అయితే రైస్ ఫ్లోర్ తీసుకుంటారో అదే కప్ తోటి ఎగ్జాక్ట్గా 1.5 కప్ తీసుకోండి. నాకు ఆ కప్ వచ్చి ఈ గ్లాస్తో ఉందన్నమాట పిండి, అందుకనే ఇదే గ్లాస్ తోటి గ్లాసున్నర దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లోకి కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ ప్యాన్ని మనం స్టవ్ మీద అయితే పెట్టేసుకోండి. ఇలా పెట్టుకున్నాక 1 సెకండ్ పాటు మూత పెట్టేసి అలానే ఉంచేసేయండి. 1 సెకండ్ తర్వాత మనం వేసిన పిండి అంటుకోకుండా ఉండడానికి దీంట్లోకి కొద్దిగా నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి.
1 స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ని అయితే బాయిల్ అవ్వనివ్వాలి. వాటర్ ఈ విధంగా కాస్త బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లోకి 1 స్పూన్ దాకా షుగర్ వేసుకోండి. పిండి అనేది చప్పగా లేకుండా బాగుంటుంది. వాటర్ బాగా రోలింగ్ బాయిల్ అవుతుంది కదండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము. ముందుగానే మనం పక్కన పెట్టుకున్న రైస్ ఫ్లోర్ ఉంది కదా, ఇది వేసుకుంటూ కలుపుతూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఎక్కడ కూడా ఉండలు లేకుండా కలుపుకోండి. రైస్ ఫ్లోరే కదండి, తొందరగానే ఉడికిపోతుంది. చూసారు కదా, వాటర్ అంతా చక్కగా కంప్లీట్గా అబ్జర్వ్ చేసేసింది కదా. ఈ విధంగా వాటర్ అంతా కంప్లీట్గా మనకి అబ్జర్వ్ చేసేయాలి. ఇలా ప్యాన్కి సపరేట్ అయిపోయింది చూడండి. ఈ విధంగా మనకి పిండి అంతా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఈ పిండి మీద మూత పెట్టేసి మరొక 2 నిమిషాల పాటు అయితే కుక్ చేసుకోండి. ఒక్క 2 మినిట్స్ తర్వాత మూత తీసైతే చూద్దాము. పిండి చూసారు కదా, చాలా బాగా ఉడికింది కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 1 నిమిషం పాటు చల్లారనిద్దాము. ఇది చల్లారిన తర్వాత మనం చక్కగా ఉండ్రాలైతే చుట్టుకుందాము. పిండి అయితే చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇలా చల్లారిన పిండిని మనమైతే ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇలా మొత్తం పిండినంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఎక్కడ కూడా ఉండలు లేకుండా పిండిని ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకుంటూ కలుపుకోండి. మనకి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఉంటేనే రెసిపీ అనేది బాగా వస్తుందండి. ఇలా సాఫ్ట్ డోలో అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక చేతికి కొద్దిగా నెయ్యిని అయితే అప్లై చేసుకోండి. ఇలా 2 హ్యాండ్స్కి నెయ్యిని అప్లై చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకొని రౌండ్ బాల్లో అయితే చేసుకోవాలి. ఈ రెసిపీకి మరీ పెద్ద సైజ్ బాల్స్ కాదండి, ఇలా కాస్త చిన్న సైజ్ బాల్స్ ఇలా కాస్త ప్రెజర్ ఇస్తూ రౌండ్గా అయితే నొక్కేసుకోండి. ఇలా మొత్తం అన్ని బాల్స్ని కూడా రౌండ్గా చేసేసుకోవాలి. ఇలా చేసుకునేటప్పుడే బాల్స్ అన్నీ కూడా ఇలా ఇడ్లీ పాత్రలో కానీ లేదనుకుంటే ఆవిరి మీద ఉడికించుకోవాలనుకుంటే స్టీమర్ మీద కానీ పెట్టేసుకోండి. మీకు పని అయితే సులువైపోతుంది. ఇలా మొత్తం అంతా కూడా చిన్న చిన్న రౌండ్ బాల్స్గా అన్నీ ఒకటే సైజు వచ్చేలా చేసేసుకోండి. చూసారు కదా, చక్కగా మనకి చిన్న చిన్న ఉండాలైతే చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఉండాలను మన ఆవిరి మీద అయితే ఉడికించుకోవాలి. నేనైతే కనుక ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఈ ఉండాలన్నీ కూడా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుని మూత పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి. 10 నిమిషాల తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఇడ్లీ పాత్ర మూత తీసైతే చూద్దాము. చూడండి, చక్కగా ఉండ్రాలు మనకి ఆ 10 నిమిషాలు ఆవిరికే ఉడికిపోతాయండి. ఆల్రెడీ ఉడికించుకున్న పిండే కాబట్టి 10 నిమిషాలు సరిపోతుందండి. ఇది పూర్తిగా చల్లారనివ్వండి. ఆవిరంతా పోయి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు అయితే పెట్టుకుందాం. దానికోసం అని చెప్పి ప్యాన్ పెట్టి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లోకి మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు మనకి కాస్త చిటపటలాడిన తర్వాత దీంట్లోకి శనగపప్పును కూడా యాడ్ చేసుకోండి. ఇలా పోపు దినుసులు ఎక్కువగా వేసుకుంటే దాని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అలానే దీంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసుకోండి. సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలానే అల్లం ముక్క వేయడం వల్ల స్పైసీగా చాలా బాగుంటుంది. అల్లం అయితే స్కిప్ చేయకుండా వేయండి, అప్పుడే దాని రుచి అనేది చాలా బాగుంటుంది. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని పోపుని మాడకుండా ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా కాస్త వేగిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసుకొని మరొక సెకండ్ పాటు ఫ్రై చేసుకోండి. ఫైనల్గా దీంట్లోకి ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ తాలింపు మరి కాస్త రుచిగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్స్ దాకా ఇలా పచ్చి నువ్వులను తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని నువ్వులను మాడకుండా ఫ్రై చేసుకోండి. ఇలా నువ్వులు వేయడం వల్ల ఆ ఉండ్రాలు తినేటప్పుడు ఆ నువ్వులు తగులుతూ చాలా రుచిగా ఉంటుందండి. ఇలా మొత్తం అన్నీ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకోండి. అలానే మనకి పోపు చప్పగా లేకుండా ఉండడానికి చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పిండి ఉడికించేటప్పుడు వేసాం కాబట్టి చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. చూసారు కదా, చక్కగా మనకి నువ్వులు కూడా మాడకుండా చక్కగా బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం పక్కన పెట్టుకుని ఉడికించుకున్న ఉండ్రాలు ఉన్నాయి కదా, ఈ ఉండ్రాలన్నీ కూడా దీంట్లో వేసేసుకోండి. ఉండ్రాలు వేసిన తర్వాత ఎక్కువగా గరిటె పెట్టేసి కదపకండి. అలా కదిపేరంటే కనుక ఉండ్రాలు మ్యాష్ అయిపోతాయండి. నేను వీడియోలో చూపించిన విధంగా ప్యాన్ని ఈ విధంగా షేక్ చేస్తూ పైకి కిందకి ఇలా కలుపుకున్నారంటే
తాలింపు అంతా కూడా చక్కగా ఉండ్రాలకైతే పడుతుందండి. ఇలా మధ్య మధ్యలో ప్యాన్ని షేక్ చేసుకోవడం కానీ లేదంటే గరిటతో ఈ విధంగా నెమ్మదిగా కలుపుతూ కానీ ఉండాలండి. ఒక్క 10 నిమిషాలన్నా కూడా ఇలా సిమ్లో పెట్టేసుకుని ఫ్రై చేస్తూ ఉండండి. తాలింపు అంతా ఉండ్రాలకి పట్టి చాలా రుచిగా ఉంటుంది. చూసారు కదా, చక్కగా బాగా పట్టింది కదా. ఇప్పుడు మనం మూత పెట్టేసి మరొక 1 or 2 మినిట్స్ పాటు అయితే ఉంచుకుందాము. అవసరం అనుకుంటే మధ్య మధ్యలో మాత్రమే షేక్ చేస్తూ ఉండండి. చూసారు కదా, చక్కగా తర్వాత మూత తీసైతే చూద్దాము. ఉండ్రాలైతే చక్కగా రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు ఇలా రెడీ అయిన తాలింపు ఉండ్రాల్ని మరొకసారి షేక్ చేసేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి పెట్టేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే తాలింపు ఉండ్రాలైతే రెడీ అయిపోయినాయి. చూశారు కదా, పచ్చి ఉండ్రాల కన్నా కూడా ఇలా తాలింపు ఉండ్రాలు చేసుకుంటే రుచిగానే ఉంటాయి. దేవుడి దగ్గర పెట్టిన తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా కూడా తింటారండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో కదా, సాఫ్ట్గా తీయగా స్పైసీగా ఇంకా తినాలి అనిపిస్తుంది అనుకో. ఇంకెందుకో ఆలస్యం, ఈ తాలింపు ఉండ్రాల వీడియో మీకు నచ్చేసిందా? ఒక్క లైక్ ఇవ్వండి. మీరిచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూవర్స్కి అయితే చేరుతుంది. మన ఛానల్లో వినాయక చవితికి సంబంధించి చాలా రెసిపీస్ అయితే చేశానండి. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒక్కసారి అయితే చెక్ చేయండి. స్పెషల్ బెల్లం హారతి చుక్క పాలు వాడకుండా అచ్చంగా బెల్లంతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. నేను చెప్పిన ఈ ట్రిక్స్ ఫాలో అవుతూ చేయండి. ఎన్ని కేజీల బియ్యం పిండితో తాలికలు చేసినా బెల్లం తాలికలు విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. మా అమ్మ కానీ అమ్మమ్మ కానీ చిన్నప్పటి నుంచి ఈ టిప్స్ ఫాలో అవుతూనే బెల్లం తాలికలు చేసేవారండి. ఇలా చేసిన బెల్లం తాలికలు మేమైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుని 2 to 3 days దాకా ఫ్రెష్గా ఎంజాయ్ చేస్తూ తినేవాళ్ళం. ఇప్పుడైతే బెల్లం తాలికల్ని ఎలా తయారు చేసుకోవాలో వీడియో ప్రాసెస్ అయితే చూసేద్దామా. మరి ముందుగా తాలికలు చేసుకోవడానికి బియ్యపిండిని తీసుకోవాలి. ఈ బియ్యపిండి తడిదైనా పర్వాలేదు, పొడి బియ్యపిండితో అయినా చేసుకోవచ్చు. మనం ఏ కప్తో అయితే బియ్యపిండి తీసుకుంటామో వాటర్ అనేది అదే కప్తో కొలుచుకోవాలి. 1 కప్పు బియ్యపిండికి నేనైతే పొడిపిండి తీసుకుంటున్నానండి. అదే కప్తో కప్పున్నర దాకా వాటర్ వేసుకున్నా. ఒకవేళ మీరు తడిపిండి తీసుకున్నట్లయితే ఇంకొక 1/2 కప్పు వాటర్ తగ్గించి వేసుకుంటే సరిపోతుంది. దీంట్లో 1 కప్పు బియ్యపిండికి స్వీట్నెస్ కోసం 1 కప్పు దాకా తురిమి పెట్టిన బెల్లాన్ని తీసుకోవాలి. అలానే ఇంకొక 1/2 కప్పు దాకా షుగర్ వేసుకున్నారు అంటే హారతి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరిని తురిమి వేసే కన్నా కూడా ఇలా స్లైసెస్గా కట్ చేసి వేసుకోండి. పాకంలో ఉడికి తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. చూశారు కదా, మీకు అర్థం అవడానికి కప్పున్నర వాటర్ వేసుకుంటున్నాను. అదే వాటర్లో పిండి ఉడికించుకోవడానికి రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. పిండి చప్పదనం లేకుండా ఉండడానికి ఒక 2 స్పూన్ల దాకా తురిమిన బెల్లాన్ని వేసుకోండి. అప్పుడు పిండి కొంచెం స్వీట్నెస్ అయితే ఉంటుంది. పిండి ప్యాన్కి అంటుకోకుండా 1 స్పూన్ దాకా నెయ్యిని కూడా వేసుకోవాలి. ఈ బెల్లము సాల్ట్ నెయ్యి అంతా కూడా కలిసేలాగా స్పూన్తో ఒకసారి అయితే కలిపేసేయండి. ఇప్పుడు పిండి ఉడికించుకోవడానికి కాస్త దల్సరిగా ఉండే ప్యాన్ తీసుకుని ముందుగా మన పక్కన పెట్టుకున్న వాటర్ అంతా కూడా యాడ్ చేసేసి స్పూన్తో ఒక్కసారి అయితే కలిపేసేయండి. ఇప్పుడు ఈ వాటర్ని స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటర్ని రోలింగ్ బాయిల్ అవనివ్వాలి. 1 కప్పు బియ్య పిండికి మళ్ళీ చెప్తున్నానండి, కప్పున్నర దాకా వాటర్ వేసుకున్న, 2 స్పూన్ల దాకా బెల్లం వేసుకున్న. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకుని పక్కన పెట్టుకున్న బియ్య పిండి వేసుకొని కలిపేసుకోవాలి. వాటర్ ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి బియ్యపిండి అనేది చాలా తొందరగా కలిసిపోతుంది. చూడండి, 5 నిమిషాలకే ఈ వాటర్ అంతా కూడా బియ్యపిండి ఏ విధంగా అబ్జర్వ్ చేస్తుందో కదా. ఇలా లో ఫ్లేమ్లోనే పెట్టుకుని కంటిన్యూషన్గా 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుతా కుక్ చేసుకోండి. ఇది ఆల్మోస్ట్ వాటర్ అయితే అబ్జర్వ్ చేస్తుందండి. మరొక 5 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. పిండి ఈ విధంగా వాటర్ లేకుండా కంప్లీట్గా అబ్జర్వ్ అయ్యే వరకు లో ఫ్లేమ్లో కలుపుతా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అయిపోయిందంటే చక్కగా ఉడికిపోయినట్టండి. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచేద్దాం స్టవ్ మీదే. ఆ వేడికి పిండి అనేది మరి కాస్త ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత కాస్త చల్లారిన తర్వాత గరిటెకి అంటుకున్న పిండిని కూడా తీసేసేయండి. ఇప్పుడు మొత్తం పిండిని చేతితో ఒకసారి బాగా మ్యాష్ చేసేసుకోవాలి. ఇలా బాగా మ్యాష్ చేసిన తర్వాత కొద్దిగా పిండిని తీసుకుని పెద్ద రౌండ్ బాల్ అయితే చేసుకోండి. ఎక్కువ క్వాంటిటీలో చేసేటప్పుడు ఇలా బాల్స్ లాగా చేసేసి పక్కన పెట్టి కొద్దిగా పిండిని తీసుకుని తాలికలు అయితే చేసేవారు మా మదర్ అమ్మ. చూసారు కదా, ఇక్కడైతే నేను 2 బాల్స్ చేసుకున్నాను. ఒక్కసారి బాల్స్ని మళ్ళీ ఒకసారి బాగా మ్యాష్ చేసుకుని మెత్తగా చేసేసుకోండి.
ఇప్పుడైతే ఒక బాల్ మీద మూత పెట్టేస్తున్నా, ఇంకొక బాల్ తోటి తాలికలు చేస్తున్నా. తాలికలు ఈజీగా చేసుకోవడానికి ముందైతే చిన్న చిన్న రౌండ్ బాల్స్లా చేసేసుకోండి. ఇలా చేసుకున్నారంటే తాలికలు చేసుకోవడం అనేది ఈజీ అవుతుంది. ఒకవేళ పిండి మీకు ఏమైనా చేతికి అంటుకుంటుందా అంటే కనుక చేతికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాల్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు తాలికలు చేసుకోవడానికి చపాతీ పీట తీసుకుని కొద్దిగా పొడి బియ్య పిండి తీసుకుని తాలికలు చేసుకోవాలి. తాలికలు అనేవి మరీ లావుగా చేసుకోకూడదు, మరీ సన్నగా చేసుకోకూడదు. నేను వీడియోలో చూపించిన విధంగా మీడియంగా చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలానే మొత్తం పిండితోటి మనమైతే తాలికలు చేసుకోవాలి. మనకి బెల్లం తాలికల్లోకి తాలికలు చేసుకోవడానికే కాస్త టైం పడుతుందండి. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా చాలా ఈజీ. మన ట్రెడిషనల్ ఫుడ్ తినాలి అంటే అప్పుడప్పుడు ఇలా కష్టపడి చేసుకోవాల్సిందే. చూశారు కదా, తాలికలన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారు అంటే తాలికలు అనేవి అస్సలు విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడైతే మనం బెల్లం పాకం పట్టుకుందాం. దీనికోసం ఏ కప్తో అయితే బియ్యం పిండి తీసుకుంటున్నారో అదే కప్ తోటి 1 కప్పు దాకా బెల్లము, 1/4 కప్పు దాకా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. ఏ కప్తో అయితే మనం బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్ తోటి 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. మనం ఉడికించేటప్పుడు కప్పున్నర వేసుకున్నాం కదా, ఇంకొక అరకప్పు వాటర్ ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక ఒక్కసారి గరిటెతోటి ఈ షుగర్ బెల్లం అంతా వాటర్లో కలిసేలాగా కలిపేసుకోండి. ఇప్పుడైతే ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మన బెల్లం అంతా కూడా వాటర్లో కరగనివ్వాలి. ఈ బెల్లం హారతికి పాకం ఏమీ రానవసరం లేదండి, బెల్లము వాటర్లో కరిగితే సరిపోతుంది. ఈ బెల్లం వాటర్లో కరిగేలోగా ఇంకొక బౌల్ తీసుకుని దాంట్లోకి 1.5 టీ స్పూన్ దాకా బియ్యం పిండిని అయితే తీసుకోండి. ఇలా వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఉండలు లేకుండా స్మూత్గా పేస్ట్లా కలిపేసి పక్కకు పెట్టేసాను. మరీ ఎక్కువ కూడా వాటర్ యాడ్ చేయనవసరం లేదు. ఇలా కొద్దిగా వాటర్ వేసుకుని పేస్ట్లా చేసేసి పక్కకు పెట్టండి. బెల్లం అయితే మనకి కాస్త కరిగింది కదా, మూత పెట్టేసి వాటర్ని అయితే బాయిల్ అనిద్దాం. వాటర్ ఈ విధంగా మనకి కాస్త బాయిల్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకోండి. అలానే పక్కన పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కొన్ని మాత్రమే ఒక లేయర్గా వేసుకోవాలి. తాలికలు విడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలండి. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు కొన్ని తాలికలు మాత్రమే వేసుకోండి, మిగిలినవి పక్కన పెట్టండి. మొత్తం అంతా ఒకేసారి వేసేసుకున్నారంటే తాలికలు విడిపోయినట్టుగా అయిపోతాయి. ఇలా కొన్ని తాలికలు వేసుకుని గరిటెతో చాలా జెంటిల్గా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టేసి వాటర్ని మళ్ళీ రోలింగ్ బాయిల్ అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత మూసి తీస్తే వాటర్ అనేది బాయిల్ అవుతుంది. ఇలా రెండో పొంగు వచ్చిన తర్వాత కొన్ని తాలికలు అయితే వేసుకోవాలి. ఇలా 3 సార్లుగా వేసుకున్నారంటే తాలికలు అనేవి విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. వేసుకున్నాక గరిటెతో ఇలా నెమ్మదిగా కలిపేసి మిగిలిన కొబ్బరి ముక్కలు కూడా ఇంకొక లేయర్ అయితే వేసేసుకోండి. ఇలా వేసుకున్నాక మూత పెట్టేసి వాటర్ని మళ్ళీ రోలింగ్ బాయిల్ అవనివ్వాలి. కొద్దిసేపు తర్వాత మూత తీస్తే వాటర్ రోలింగ్ బాయిల్ అవుతుంది కదా. ఇప్పుడు మిగిలిన తాలికలు కూడా యాడ్ చేసుకోండి. ఇలా 3 సార్లుగా నేను చూపించినట్టుగా వేసుకున్నారు అంటే తాలికలు మీరు ఎంత క్వాంటిటీలో చేసుకున్నా విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. పక్కన పెట్టుకున్న మిగిలిన కొబ్బరి ముక్కలను కూడా యాడ్ చేసేసుకోవాలి. గరిటెతో కలిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నెమ్మదిగా కలపాలండి. మీరు గట్టిగా కలిపేశారు అంటే కనుక తాలికలు విడిపోతాయండి. జస్ట్ చాలా జాగ్రత్తగా మధ్యలో గరిటెతో కలపాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించండి. 10 నిమిషాల తర్వాత వాటర్ అనేది కొంచెం బాయిల్ అవుతుంది కదా, ముందుగా పక్కన పెట్టుకున్న బియ్యం పిండి వేసుకోండి. ఇలా బియ్యం పిండి వేయడం వల్ల మనకి హారతి అనేది కాస్త చిక్కగా వస్తుంది. గరిటెతో ఒక్కసారి నెమ్మదిగా ఇలా కలిపేసేయండి. కలిపిన తర్వాత మనకి పాకం వచ్చింది కదా, ఆ పాకాన్ని తాలికలపైకి వేసుకోండి. తినేటప్పుడు మనకి స్వీట్నెస్ బాగా పట్టి బాగుంటుంది. ఇలా వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక్క 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇది చక్కగా దగ్గర పడిపోయింది. ఈ స్టేజ్లో ఉండగా స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లారిన తర్వాత మరి కాస్త థిక్నెస్ అయితే వస్తుంది. ఎంతో టేస్టీగా ఉండే మా గోదావరి స్పెషల్ బెల్లం హారతి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీకు అర్థం అవడం కోసం నేను సర్వింగ్ బౌల్లో కూడా వేసి చూపిస్తున్నా. తాలికలు ఎక్కడ కూడా విడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా. ఇంకెందుకు ఆలస్యం, మీకు కూడా బెల్లం హారతిని చేసుకోవాలని ఉందా? నేను చెప్పిన ఈ టిప్స్, ఈ జాగ్రత్తలు ఫాలో అవుతూ మీరు కూడా ట్రై చేసిన తర్వాత ఈ బెల్లం హారతి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.
పరమాన్నం కదా, పరమాన్నం చేసుకోవడానికి జనరల్గా చాలా టైం పడుతుందండి. అయితే ఈరోజు వీడియోలో ప్రెషర్ కుక్కర్లో చాలా టైం సేవ్ అయ్యేలాగా అలానే ఎంతో రుచిగా ఉండే పరమాన్నం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఒకవేళ మీ కుక్కర్లో వద్దు అనుకుంటే కనుక ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియో చేశానండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన కొలతలు ఫాలో అవుతూ చేయండి, టైం సేవ్ అవుతుంది, చాలా రుచిగా ఉంటుంది పరమాన్నం అనేది. ఎలా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చూసేద్దామా. ముందుగా పరమాన్నం చేసుకోవడానికి ఇలా రైస్ వచ్చేసి 3/4 దాకా గ్లాస్ తీసుకోవాలి. అలానే ఒక పావు గ్లాస్ దాకా పెసరపప్పునైతే తీసుకోండి. ఇలా బియ్యము పెసరపప్పు రెండు కలిపి గ్లాస్ ఉండేటట్టుగా చూసుకుంటే పరమాన్నం అనేది రుచిగా ఉంటుంది. పెసరపప్పు వేయడం వల్ల శుభ్రంగా కడిగేసుకుని దీంట్లోకి ఫ్రెష్గా వాటర్ యాడ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు కుక్కర్లోకి ఏ గ్లాస్తో అయితే మన బియ్యం పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్ తోటి వాటర్ వచ్చేసి ఎగ్జాక్ట్గా 2 గ్లాసుల దాకా తీసుకోండి. ఇలా 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాక దీంట్లోకి పాలను మనం కాచిన పాలు ఏమి వేయనవసరం లేదండి, డైరెక్ట్గా పచ్చి పాలనే యాడ్ చేసుకోవచ్చు. అదే గ్లాస్ తోటి పచ్చి పాలు వచ్చేసి 1 గ్లాస్ దాకా తీసుకుంటున్నాను. చూడండి, 2 గ్లాసుల వాటర్ తీసుకున్నాను, 1 గ్లాస్ దాకా పచ్చి పాలను అయితే తీసుకుంటున్నాను. ఈ విధంగా పాలు నీళ్లు కూడా వేసుకున్న తర్వాత మిగిలిన పాలను అయితే పక్కకు పెట్టేసుకోండి. స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి చిటికెడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. నానబెట్టిన బియ్యం పెసరపప్పుని వాటర్ లేకుండా ఓన్లీ బియ్యాన్ని పెసరపప్పుని మాత్రమే ఈ వాటర్ మిల్క్లో అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం బియ్యం పెసరపప్పు వేసుకున్న తర్వాత గరిటెతో ఒక్కసారి మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిస్తే సరిపోతుందండి. 2 విజిల్స్కే అన్నం అనేది ఉడికిపోతుంది. ఈలోగా మనం పక్కన పెట్టుకున్న పచ్చిపాలు ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి 2 గ్లాసులు కొంచెం ఎలుతుగా అయితే తీసుకుంటున్నానండి. దీన్ని కూడా మనం బాయిల్ అయితే చేసుకుందాము. వేరొక గిన్నెలోకి జీడిపప్పు, కిస్మిస్, ఇలాచీ పౌడర్ కూడా రెడీగా పెట్టుకోండి. ఒక స్టవ్ మీద వచ్చేసి కుక్కర్ పెట్టుకుంటున్నాను, ఇవి 2 విజిల్స్ వచ్చేలాగా. ఇంకొక స్టవ్ మీద వచ్చేసి మన పక్కన పెట్టుకున్న పాలని ఈ విధంగా బాయిల్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా పాలు అయితే బాయిల్ అయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు మన కుక్కర్ అయితే ఇంకా విజిల్ రాలేదు. ఈలోగా బెల్లాన్ని కూడా కరిగించుకుందాము. ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకుంటామో అదే గ్లాస్ తోటి గ్లాసున్నర దాకా తురిమిన బెల్లాన్ని అయితే తీసుకోండి. 1 గ్లాసు బెల్లం, 1 పావు గ్లాస్ దాకా షుగర్ కూడా తీసుకోవచ్చు. వాటర్ వచ్చేసి గ్లాస్ కన్నా కొంచెం ఎలుతుగా వాటర్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బెల్లాన్ని కాస్త కరగనిస్తే సరిపోతుందండి. మనకేమీ పాకమేమీ రానవసరం లేదు. ఇది కరిగేలోగా స్టవ్ మీద కుక్కర్ విజిల్ వచ్చిందా లేదని చూద్దాము. చూసారు కదా, 1 విజిల్ అయితే వచ్చింది. బెల్లం కూడా మూత తీసి చూద్దాము కరిగిందా లేదనేది. ఇది కరగడం అయితే స్టార్ట్ అయింది. ఈలోగా కుక్కర్ కూడా ఇంకొక విజిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా 2 విజిల్స్ వచ్చిన తర్వాత బెల్లం కూడా చూసారు కదా చక్కగా కరిగిపోయింది కదా. ఇప్పుడైతే దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈ బెల్లం సిరప్ అనేది చల్లారిన తర్వాత మాత్రమే మన పరమాన్నంలో అయితే వేసుకోవాలి. ఇదే స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి దాంట్లోకి 1 పావు కప్పు దాకా నెయ్యిని వేసుకొని ముందుగానే పక్కన పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ని వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ అనేది తొందరగానే ఫ్రై అయిపోతుందండి. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకుని 1 or 2 సెకండ్స్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇదైతే చక్కగా వేగిపోయింది కదా, పక్కకైతే పెట్టేసుకోండి అనేటితో పాటే. ఈలోగా కుక్కర్ కూడా మూత తీసి చూద్దాము ప్రెషర్ పోయిన తర్వాత. చూడండి, అన్నం చక్కగా ఉడికింది కదా. ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే గరిటెతోటి అన్నాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పరమాన్నానికి అన్నం మెత్తగా ఉంటేనే బాగుంటుందండి, బిరుసుగా ఉంటే బాగోదు. దానికోసం మెత్తగా మ్యాష్ చేసేసుకోండి. ఇలా మొత్తం అన్నం అంతా కూడా మ్యాష్ చేసుకున్న తర్వాత ముందుగానే మనకి కాచిన పాలు ఉన్నాయి కదా, ఆ పాలను ఈ అన్నంలో కూడా వేసేసుకోవాలి. ఇలా 2 గ్లాసులు కొంచెం ఎలుతుగా పాలు తీసుకున్నాను కదా, ఇవి కాచుకున్నాం కదా, ఆ పాలను దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసుకుని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే కుక్ చేసుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అన్నం అనేది మరి కాస్త మెత్తగా ఉడికి ఈ పాలంతా దగ్గర ఎగిరేంత వరకు మూత పెట్టేసుకుని మధ్య మధ్యలో గరిటెతో కలుపుతూ కుక్ చేసుకోవాలి. పాలైతే బబుల్స్ వస్తూ ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదండి. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పి. గరిటెతో ఒకసారి మిక్స్ చేసుకుని పాలంతా దగ్గరగా అయిపోయి అన్నం ఉడికిపోవాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత ముందుగానే చల్లార్చుకున్న జాగరీ సిరప్ ఉంది కదా, ఇలా ఫిల్టర్ చేసుకుంటే కనుక డస్ట్ పార్టికల్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఫిల్టర్ చేసి
ఇలా బెల్లం సిరప్ను కూడా వేసేసుకోండి. వేసుకున్నాక అడుగు నుంచి ఒకసారి గరిటెతో ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బెల్లం పరమాన్నం అనేది ఎంత ఈజీగా చేసుకోవచ్చో చూశారు కదా. ముందుగానే నేతిలో వేయించిన జీడిపప్పు కిస్మిస్ కూడా వేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే పరమాన్నం అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చిందా? నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో ఇలాంటి మరికొన్ని వ్యూవర్స్కి అయితే చేరుతుంది. ఇంకెందుకు ఆలస్యం, బెల్లం పరమాన్నం చేయడం ఇంత ఈజీ అని తెలిసిపోయింది కదా. మీరు కూడా ఈ వినాయక చవితికి ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మటుకు నా కామెంట్ సెక్షన్లో తెలియజేయడం అయితే మర్చిపోవద్దు. మీ అందరికీ నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.